అదాని అంశంపై జేపీసీ వేయకపోతే రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. భారత వ్యాపార వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయని ఆయన విమర్శించారు. వ్యాపారాలు చేయాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్ అల్లర్లు, అదానిపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణల అంశంలో కేంద్రం వైఖరికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు చలో రాజ్భవన్ చేపట్టారు. నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్భవన్ సమీపంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్, ఇతర నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లుగా దేశ ప్రతిష్టను పెంపొందించిందని సీఎం చెప్పారు. అదాని, ప్రధాని కలిసి దేశం పరువు తీశారని ఆరోపించారు. ప్రపంచ దేశాల ముందు భారత్ పరువును తాకట్టు పెట్టారని రేవంత్ ఆక్షేపించారు. అదాని అవినీతిపై చర్చ జేపీసీ వేసేందుకు కేంద్రం సిద్ధంగా లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలా చేస్తే అదాని జైలుకు వెళ్లాల్సి వస్తుందని, అందుకే ఆయన్ను కాపాడేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై జేపీసీ వేయకపోతే రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్నారు సీఎం. 75 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఈ దేశం యొక్క ప్రతిష్టను పెంపొందిస్తే అదాని, ప్రధాని ఇద్దరు కలిసి ప్రపంచం ముందు మన పరువు తీసింది. దీనికి సంబంధించి అమెరికా దేశంలో ఫారిన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్ FCPA చట్ట ప్రకారం అమెరికాకు సంబంధించిన సంస్థలతో పాటు అదాని వ్యాపార సంస్థలు లంచాలు ఇవ్వజూపి లంచాలు ఇచ్చిండ్రు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని దేశ పరువును, ప్రతిష్టను మంటగలుపున అదాని మీద విచారణ జరగాలి. అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీకి బీఆర్ఎస్ లొంగిపోయిందన్నారు రేవంత్. అందుకే అదానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రజల వైపా, అదాని ప్రధాని వైపా అనేది తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ, కేసీఆర్ వేర్వేరు కాదని, ఇద్దరూ నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వారన్నారు. బీఆర్ఎస్ కోరితే శాసనసభలో చర్చకు అనుమతిస్తామన్నారు. అదాని అవినీతిపై జేపీసీ కోసం సభలో ఏకగ్రీవ తీర్మానం చేద్దామని సీఎం ప్రతిపాదించారు. చలో రాజ్భవన్ కార్యక్రమంలో కళాకారులు వినూత్న నిరసన తెలిపారు. మోదీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్, బండి సంజయ్, కిషన్ రెడ్డి మాస్కులు పెట్టుకుని సెటైరికల్ పాటలు పాడారు. my